కర్ణాటక ప్రభుత్వం మహిళల విషయంలో వినూత్నంగా కేర్ తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు ఒక రోజు చొప్పున మినిస్ట్రల్ హాలిడే ఇచ్చింది. అయితే పలు ప్రైవేటు ఉద్యోగులు అలాగే అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పుడు తాజాగా విద్యార్థులకు కూడా ఒకరోజు మినిస్ట్రల్ హాలిడే ఇవ్వాలని నిర్ణయించింది. ఆదేశం మాత్రమే కాదు, చట్టపరమైన గ్యారంటీ కోసం బిల్లుగా కూడా తీసుకొస్తుందట. మరి ఆ వివరాలేంటో, మహిళల్లో ఏ వర్గాలకు పనికొస్తుందో ఆ వివరాలు చూద్దాం. కర్ణాటక ప్రభుత్వం మహిళల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదివరకే మహిళా ఉద్యోగులకు నెలకొక మెన్స్ట్రువల్ హాలిడే నిర్ణయం తీసుకోగా ఇప్పుడు విద్యార్థులకు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థి లోకం మాత్రమే గాక యావత్ మహిళా లోకం కూడా ఆనందం వ్యక్తమవుతోంది. కర్ణాటక సర్కార్ ఆఫర్ చేస్తున్న ఈ సెలవు పొందడానికి ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది అంటున్నారు. కొత్త బిల్లు ప్రకారం పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థినులకు అలాగే మహిళలు, ట్రాన్స్జెండర్స్ లేదా జెండర్ క్వీర్ వ్యక్తులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నెలకొకటి చొప్పున ఏడాదిలో 12 హాలిడేస్ ని ఋతుస్రావం రోజుల్లో ఉపయోగించుకునేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ అలా కాకపోయినా విద్యార్థులు మొత్తం పని దినాల్లో 2% మించకుండా వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని చట్టబద్ధం చేస్తూ బిల్లుగా ప్రవేశపెడుతున్నారు. కర్ణాటక వర్కింగ్ విమెన్ వెల్ బీయింగ్ బిల్ 2025 పేరిట ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించడం విశేషం. ఇంతకు ముందే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఋతుస్రావ సెలవు దినాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ విధానాన్ని రూపొందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఐటీ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, గార్మెంట్ యూనిట్లతో సహా అన్ని రంగాల్లో పనిచేస్తున్న 18 నుంచి 52 సంవత్సరాల మధ్య వయసు గల మహిళా ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. నెలకు ఒకరోజు వేతనంతో కూడిన నెలసరి సెలవును సంవత్సరానికి 12 రోజుల పాటు వాడుకోవచ్చు. ఇప్పుడున్న సెలవులకు ఇవి అదనంగా పేర్కొంటూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసింది. ఇక సెలవు తీసుకోవడానికి ఇష్టపడని విద్యార్థులు లేదా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పేరిట ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. మరోవైపు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ను బెంగళూరు హోటల్స్ అసోసియేషన్, మరికొన్ని ఇతర ప్రైవేటు సంస్థలు సవాలు చేశాయి. మరి యావత్ మహిళా లోకం మెప్పు పొందేందుకు తీసుకునే నిర్ణయాలు చిన్నా చితక వ్యాపార వర్గాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ బిల్లులో ఏవైనా మార్పులు చేస్తారా అనేది వేచి చూడాలి.